రైట్ మా ప్రతినిధి రాజేష్ జన్ అవుతున్నారు. రాజేష్, గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఆ గుర్తును రిజర్వ్ చేయలేమంటూ ఈసీ చెప్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో జనసేనకు ఒక రకంగా ఇది షాక్ అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంత షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం కొన్ని అంశాలను కోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు కూడా కొన్ని అంశాలని కోర్టు దృష్టి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసును జనసేనకే రిజర్వ్ చేయాలని ప్రధానంగా జనసేన పార్టీ కోరిన నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదని చాలా స్పష్టంగా హైకోర్టుకు అయితే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైపోయింది. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు ఇండిపెండెంట్కి చాలా చోట్ల గాజు గ్లాస్ సింబల్ కేటాయించాం కాబట్టి కేటాయించినటువంటి గాజు గ్లాస్ సింబల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు పిటిషన్కి విచారణ అర్హత లేదని కూడా కోర్టుకైతే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మరోవైపు ఎలయన్స్కి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఎలయన్స్కి చట్టబద్ధత లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్నే ఆల్రెడీ కొన్ని అంశాల మీద స్పష్టత ఇచ్చాం, నిర్ణయాలు కూడా చెప్పామని కూడా హైకోర్టుకు అయితే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒక హైకోర్టుకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో పరిధిలో ఎవరికి కూడా గాజు గ్లాస్ సింబల్ కేటాయించు, ఒకవేళ కేటాయిస్తే వెనక్కి తీసుకుంటామని చెప్పారు. వాటితో పాటు అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు పరిధిలో పార్లమెంటు అభ్యర్థికి అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ కూడా కేటాయించమని స్పష్టత కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మిగతా ప్రాంతాలు అంటే జనసేన పోటీ చేయని మిగతా ప్రాంతాల్లో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి చాలా మందికి గాజు గ్లాస్ సింబల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం అలాట్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని ఆ పార్టీ భావించింది. దానిలో భాగంగానే అన్ని స్థానాలంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 170 నియోజకవర్గాల్లో జనసేన గాజు గ్లాసు జనసేనకి రిజర్వ్ చేయాలని జనసేన పార్టీ కోరిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద అబ్జెక్ట్ చేస్తూ దానికి కుదిరే పని కాదని కూడా హైకోర్టుకి వివరణ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు దీనిపైన తీర్పు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే లీగల్గా జనసేన పార్టీ అన్ని అంశాలని పరిశీలిస్తుంది. అంటే జనసేనకి వాళ్ళు పోటీ చేస్తున్న స్థానాల్లో గాజు గ్లాస్ విషయంలో కొంత క్లారిటీ లభించినప్పటికీ మిగతా స్థానాల్లో పనిలో ఏమైనా ఉందా? అంటే హైకోర్టులో ఇక్కడ చుక్కెదురైంది. హైకోర్టు అసలు ఆ పిటిషన్ విచారణకు అర్హం కాదని చెప్తోంది. సో మరి సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళబోతుందా? అంటే ఇక్కడ ఈ పిటిషన్లో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ పోటీ చేస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఇండిపెండెంట్కి గాజు గ్లాసు సింబల్ కేటాయించారు. ఉదాహరణ విజయనగరంలో అక్కడ మీసాల గీతకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఆమెకి గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు కాబట్టి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయింది. టీడీపీ కూడా తన వాదనలు వినిపించింది. అయితే ఇక్కడ పిటిషన్ సంబంధించి రిజర్వ్ చేయాలని దానిపైన ఆ అంశం మీదే విచారణ అర్హత లేదని కూడా ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుంది, ఒకవేళ ఇక్కడ జనసేనకి ఇప్పుడు మిగతా చోట్ల అన్ని చోట్ల రిజర్వ్ చేయాలి గాజు గ్లాస్ అనేది ఒక అభ్యర్థన పెట్టారు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఈసీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని హైకోర్టు చెప్పారు. హైకోర్టు ఎన్నిటి విన్న తర్వాత తీర్పునిచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఒకవేళ యాంటీగా తీర్పు వస్తే ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈసీ చెప్పిన అంశాలను ఒకవేళ కోర్టు కూడా సమర్థిస్తే, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, ఆల్రెడీ ఈవీఎంలు కూడా అన్ని ప్రాంతాలు చేరిపోయింది. ఎన్నికల ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చిన నేపథ్యం ఎన్నికలు కూడా 13 రోజులు ఇంకా కేవలం 10 రోజులు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ టైంలో ఆల్రెడీ కేటాయించిన ఇండిపెండెంట్ కేటాయించిన గాజు గ్లాస్ని వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్త సింబల్ కేటాయించి ఇదంతా కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని భావించింది కాబట్టి తన నిర్ణయాన్ని కోర్టు చెప్పింది. కోర్టు కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ రిజర్వ్ చేయలేమని చెప్తే కనుక దాన్ని బట్టి ఏదన్నా లీగల్గా మళ్ళీ పైకోర్టు అయినటువంటి సుప్రీంకోర్టుకి జనసేన వెళుతుందా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా 21 స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల్లో వేరే వారికి కేటాయించమని ఒక స్పష్టత ఇచ్చింది కాబట్టి ఇక్కడతో పోటీ వెనక్కి తగ్గుతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇక్కడ జనసేన కంటే ఈరోజు టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి టీడీపీ కూడా ఈ పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి తమ వాదనలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కోర్టు కనుక కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ నిర్ణయం చెప్పినటువంటి వాటన్నిటితో సమర్థిస్తూ వాటికి ఏకీభవిస్తూ కనుక నిర్ణయం తీసుకుంటే కనుక కొంత టీడీపీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా గుర్తును రిజర్వ్ చేయలేమంటుంది ఈసీ. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఇప్పటికే ఇచ్చిన సింబల్ను మార్చలేమని కోర్టుకు చెప్తోంది. ముందస్తు పొత్తులను గుర్తించాలని చట్టబద్ధత ఏది లేదని కోర్టుకు తెలిపింది ఈసీ. పోస్టల్ బ్యాలెట్లను ఇప్పటికే పంపిణీ చేశామని ఈ పిటిషన్ విచారణ అర్హత లేదంటూ ఈసీ
వాదిస్తోంది. మరి హైకోర్టు ఈసీ వాదనతో ఏకీభవిస్తుందా లేదంటే ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తును రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్ చేయలేమంటోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఇప్పటికే ఇచ్చిన సింబల్ను మార్చలేమని కోర్టుకు చెప్పింది ఈసీ. ముందస్తు పొత్తులను గుర్తించాలని చట్టబద్ధత లేదని ఈసీ కోర్టుకు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్లను ఇప్పటికే పంపిణీ చేశామంటోంది ఈసీ. ఈ పిటిషన్ను విచారణకు అర్హత లేని పిటిషన్గా ఈసీ వాదిస్తోంది. మొత్తం మీద గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఈ గుర్తునైతే రిజర్వ్ చేయలేమంటోంది ఈసీ. ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఇప్పటికే ఇచ్చిన సింబల్ను మార్చలేమని కోర్టుకు ఈసీ చెప్తోంది. ముందస్తు పొత్తులను గుర్తించాలనే చట్టబద్ధత ఏది లేదంటూ కోర్టుకు తెలిపింది ఈసీ. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి ఆ గుర్తును రిజర్వ్ చేయలేమంటూ ఈసీ చెప్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో జనసేనకు ఒక రకంగా ఇది షాక్ అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంత షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం కొన్ని అంశాలను కోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు కూడా కొన్ని అంశాలని కోర్టు దృష్టి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసును జనసేనకే రిజర్వ్ చేయాలని ప్రధానంగా జనసేన పార్టీ కోరిన నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదని చాలా స్పష్టంగా హైకోర్టుకు అయితే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైపోయింది. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు ఇండిపెండెంట్కి చాలా చోట్ల గాజు గ్లాస్ సింబల్ కేటాయించాం కాబట్టి కేటాయించినటువంటి గాజు గ్లాస్ సింబల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు పిటిషన్కి విచారణ అర్హత లేదని కూడా కోర్టుకైతే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మరోవైపు ఎలయన్స్కి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎలయన్స్కి చట్టబద్ధత లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్నే ఆల్రెడీ కొన్ని అంశాల మీద స్పష్టత ఇచ్చాం, నిర్ణయాలు కూడా చెప్పామని కూడా హైకోర్టుకు అయితే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒక హైకోర్టుకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో పరిధిలో ఎవరికి కూడా గాజు గ్లాస్ సింబల్